హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ క్యాపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డు ఉంటుంది కదా, ప్రభుత్వ సంస్థలో మనకి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. సో మనం దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగినా ఆ ఇంటర్వ్యూ డేట్స్, సమ్ జాబ్ అప్డేట్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాము. మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉంటాయి, వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో కూడాను, వెంటనే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్లానింగ్ బోర్డ్ అనేది ఇచ్చారు కదా. మనకి ఇక్కడ చూడండి, నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్లానింగ్ బోర్డు NCRBP ఇన్వైట్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ IT's ఆఫీస్ లొకేటెడ్ న్యూఢిల్లీ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్స్ బిలో అని అయితే ఇచ్చారు ఇక్కడ. అయితే ఇందులో పోస్ట్ నేము, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్సో పర్ మంత్ రెమ్యునరేషన్ అలా డివైడ్ చేశారు వీళ్ళు. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C అనే పోస్ట్ ఇది. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 1 వేకెన్సీ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గానే తీసుకుంటున్నారు. సో చాలా మంచిది, డైరెక్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి. అయితే దీనికి స్టార్టింగ్ 40 అంటే 45K అనేది ఉంటుంది. 1,50,000 వరకు కూడా ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు. 7th CPC లెవెల్లో వీళ్ళకి పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఇస్తున్నారు స్టెనోగ్రాఫర్స్కి. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు, స్టెనోగ్రాఫర్స్లో ఇంకా గ్రేడ్ D అని కూడా ఉంటాయి. గ్రేడ్ C, గ్రేడ్ D అలా 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఇందులో కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. వీళ్ళకి ఈ గ్రేడ్ D వాళ్ళకి 26K అనేది పర్ మంత్ వీళ్ళకైతే ఉంటుంది రెమ్యునరేషను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 వేకెన్సీ ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. అండ్ ఆల్సో వీళ్ళకి ఎంత అంటే 18K నుంచి 56K వరకు అయితే పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయంట, శాలరీస్ అనేది ఇస్తారు. విత్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. సో ఇక్కడ డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కండిషన్స్ అండ్ స్టాండర్డ్ ఫార్మాట్ అప్లికేషన్ దమ్ అబౌవ్ పోస్ట్ యాజ్ ద అండర్ అని అయితే ఇచ్చారు. అయితే ఇందులో మనకి చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C ఉంటుంది కదా, ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళ యొక్క ఏంటి అనేది 44 అనేది పర్ మంత్ అనేది ఉంటుందంటే ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో గ్రాడ్యుయేషన్ విత్ స్పీడ్ 120 వర్డ్ పర్స్ మినిట్ అయితే ఇచ్చారు కదా. సో మనకి వర్డ్ పర్ మినిట్స్ అనేది పర్ మినిట్కి అనేది మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. విత్ ఆల్సో ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో అది మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, లైక్ మనకి ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా, లేకపోతే నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా ఏదైనా పర్వాలేదు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ కూడా మంచిగా వచ్చుంటే ఈ గ్రేడ్ C స్టెనోగ్రాఫర్. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, గ్రేడ్ C, గ్రేడ్ D అలా ఉన్నాయి. ఈ గ్రేడ్ C వాళ్ళకి మాత్రం డిగ్రీ విత్ టైపింగ్ అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇది 2 ఇయర్స్ అపాయింట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇయర్స్ మీకు ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ అంటారు కదా. సో అది ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక టెస్ట్ లాంటిది పెడతారు, అప్పుడు మీకు పర్మనెంట్ అనేది చేస్తారు. ఏ వర్క్లో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి మీరు, అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D ఇచ్చారు కదా, వీళ్ళకి సేమ్ 25K అనేది ఉంటుంది, 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి దీనికి కూడా గ్రాడ్యుయేషన్ విత్ టైపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గ్రేడ్ C కూడాను. అండ్ ఇంకేముంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి ఏంటంటే 18 to 27 ఇయర్స్ ఇచ్చారు. 18K అయితే ఉంటుంది పర్ మంత్ రెమ్యునరేషను. అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి
ఇవి గ్రూప్ సి పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. ఈక్వల్ అంటే గ్రూప్ సి వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆ లెవెల్ కింద అయితే వస్తాయి. అది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి, యూజ్ అనేది చేసుకోండి. అండ్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ పాస్ రికగ్నైజ్డ్ బోర్డు అనేది ఇచ్చారు. సో ఎవరికైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఈ మల్టీ టాస్కింగ్ పోస్టులు గ్రూప్ సి కింద అయితే వస్తాయంట. సో అప్లై అనేది చేసుకోండి. అండ్ ఆల్సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్గానే తీసుకుంటున్నారు. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అనేది చదవండి, అంటే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎలా ఏంటనేది ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు మనకి, డేటు టైము అండ్ ప్లేసు రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ డ్యూ కోర్స్ ఆన్ బోర్డ్ ఆఫ్ వెబ్సైట్. సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఏంటి డేట్ కానీ టైం కానీ ప్లేస్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ స్కిల్ టెస్ట్ కానీ విల్ బీ సూన్డ్ అప్లోడెడ్. మనకి ఎప్పుడు చేస్తారంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా టైం టు టైం అన్నీ కూడా పోస్ట్ చేస్తారు. సో మీరు ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు అన్నీ కూడాను. అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ షాల్ బీ యాజ్ పర్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుందంట. లైక్ మనకి ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, నాన్ క్రిమీ లేయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఏంటంటే 3 years, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అండ్ ఇది ఉంటారు కదా పిహెచ్డి అదే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీళ్ళకి ఒక 10 years అట్లా ఉంటుంది. అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా మాత్రమే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది. అండ్ ఇంకా చూడండి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇవే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా మిగతావి అయితే ఏం ఇవ్వలేదు. కాబట్టి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు తెలుసుకోవాలి అంటే ఇది వీళ్ళ వెబ్సైట్ లింకు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే వీళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది. ఏ డేట్ లోపలికి అప్లై చేయాలన్నీ కూడాను. ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూడండి. డేట్ అంటే డేట్ కాదు, నార్మల్గా అప్లికేషన్ అంటే చూడండి, ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ 30 days. 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఇచ్చారు. 30 days బిఫోర్ లోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మంత్ February 28th లోపు అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియను. సో ఒకసారి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయినా చూడండి, లేకపోతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్లోనే సరే డేట్ అన్నీ కూడా పెడతారు, ఎప్పుడు అప్లై చేయాలి అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇవన్నీ ఇచ్చారు కదా, డేటు స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఎప్పుడు ఏంటనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి మీరు చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.